హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మీరు ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ వాళ్ళది, సాయి గారు వాళ్ళది పెళ్లి జరిగింది. వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది. సో అందులో కొన్ని క్లిప్స్ అనేవి క్యాప్చర్ చేశాను అనమాట. సో అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది. చాలా ఫంక్షన్స్ చేశారు, బట్ నేను పెళ్లి కూతురుని చేసేది పెళ్లి ఫంక్షనే మాత్రమే షూట్ చేయగలిగానండి. సో అవి మీతో షేర్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఎవరైనా ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మన క్రియేటివిటీని ఉపయోగించి కూడా మనం ఫంక్షన్స్ అనేవి నీట్గా, అందంగా, క్యూట్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అవి కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి చూసారు కదా డెకరేషన్ అలా చేశారు. ఇంట్లోనే పెళ్లి కూతురుని చేసి ఇంట్లోనే కదా కూర్చోబెడతారు. డెకరేషన్ చేసి మంచి చైర్ వేశారు. నాకు ఆ చైర్ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముందున గౌరమ్మని, పసుపు గౌరమ్మల్ని పెట్టారు. అలాగే రోలు దంచుతారు కదా, పసుపు దంచినప్పుడు పెడతారు కదా, ఆ రోలు గౌరమ్మని పెట్టారు. రోకలి పెట్టారు. ఇంకా బయట వచ్చేసి పందిరి, పెళ్లి కూతురుని చేసిన రోజే పందిరి వేయటం అనమాట. రాట, పెళ్లి రాట అంటారు, పందిరి రాట అంటారు కదా, అది వేసి ఇలా ఈ విధంగా కొబ్బరి ఆకులతో, తాటాకులతో అల్లారు బయట. అండ్ ఇక్కడ అందరూ కూడా పసుపు దంచుతున్నారండి. పసుపు దంచినప్పుడు పసుపు దంచుతారు, మరి నార్మల్గా పెళ్లి కూతురుని చేసినప్పుడు కూడా పసుపు దంచారు. ఆమెనే పెళ్లి కూతురు, తోటి పెళ్లి కూతురు. ఆ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, అలాగా ముందున ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లవర్ వాజెస్ పెట్టారు, మ్యాట్ వేశారు, చాలా నీట్గా డెకరేట్ చేశారు. అలాగే పెళ్లి కూతురుని చేసిన రోజు ముత్తైదువులందరికీ కూడా గాజులు ఇచ్చారండి. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి అని చెప్పారు. నేను ఒక 2-3 జతల వరకు తీసుకున్నాను. అంటే చాలా ఎక్కువ పెట్టారు, అప్పటికే చాలా వరకు అయిపోయినాయి. మీకు అందులో ఏది కావాలన్నా తీసుకోండి అని సాయి గారు చెప్పారు. సో నేను నాకు, రోనికి, సిరికి 3 జతలు తీసుకున్నాం. ఇంకా ఫంక్షన్ మేడ మీద ఆ ఫంక్షన్ అది అయిపోయింది. తాంబూలాలు అవి తీసుకొని, గాజుల బాక్సులు చూసారో మా చేతిలో ఉన్నాయి, అవన్నీ తీసుకొని కిందన బ్రేక్ఫాస్ట్, లంచ్ అరేంజ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్, లంచ్కి తినేసాము ఆ రోజు. అది షూట్ చేయలేదు, మళ్ళీ బ్రేక్, లంచ్ షూట్ చేయలేదు. ఆ తర్వాత మెహందీ కార్యక్రమం పెట్టారనమాట. ఈ మెహందీ కార్యక్రమం ఎక్కడంటే, మేము పాత ఇంట్లో మేము ఉన్నాం కదా ఇంతకుముందు ఇంట్లోని, అదే ఇంట్లో మెహందీ అవుతుంది, పెళ్ళి అవుతుంది. ఒక్కసారిగా మొత్తం అదంతా రెనోవేట్ చేశారు. ఇంతకుముందు ఇల్లు రెనోవేట్ చేశారు. సో అదంతా కూడా మార్చేశారు. బాగుంది, చాలా బాగా చేశారు. నీట్గా, చాలా నీట్గా ఉంది. అండ్ అక్కడ మెహందీ జరుగుతుంది అనమాట ఆ ఇంట్లో. అంటే ఆ ఇల్లు పెళ్లి కోసమని రెంట్కి తీసుకున్నారు, 1 month అనుకుంటా. సో అక్కడ 2 పిల్లలు వచ్చి అందరికీ, అపార్ట్మెంట్లో అందరికీ, చుట్టాలందరికీ మెహందీ పెట్టారనమాట. సో చాలా బాగా అయింది. ఇది మా రోని తల్లి పెట్టించుకుంది. ఇది మా రోనికి ఎంత ఇంట్రెస్ట్ అంటే, గాజులు చూసారా, ఆంటీ ఇచ్చిన గాజులు, సాయి గారు ఇచ్చిన గాజులు కూడా వేసేసుకుంది. గాజులు వేసేసుకుంది, మెహందీ పెట్టేసుకుంది. ఇంక ఇలాంటి వాటిల్లో మాత్రం భలే ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తుందండి మా చిన్నది. ఎంత ఇష్టమో ఇలాంటివంటే. చాలా ఎంజాయ్ చేసింది. అపార్ట్మెంట్లో ఏ పెళ్ళిళ్ళైనా బాగా ఎంజాయ్ చేసేది నా కూతురే, ఏ ఫంక్షన్స్ అయినా సరే. అండ్ ఆంటీ వాళ్ళందరూ కూడా మెహందీలు పెట్టుకున్నారు. ఆంటీ చూపించండి ఎవరెవరు ఎలా పెట్టుకున్నారు అనేసి. అందరికీ నేను పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు టైం కుదరలేదు. నేను కొన్ని చిన్న పనుల మీద బయటకు వెళ్ళడం వల్ల నేను మిస్ అయ్యాను. మా సిరి కూడా పెట్టుకోలేదు. ఎందుకు అమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు, చదువుకోవాలి అని అది కూడా వదిలేసింది. మా రోన్ తల్లి. ఇంకా ఇది పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు మార్నింగ్ సత్యనారాయణ వ్రతం చేశారు. ఫంక్షన్ జరిగింది మార్నింగ్, అంటే పౌర్ణమి రోజు పడింది పెళ్ళి. సో అందుకనే సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు వాళ్ళు. ఇంకా ఈవినింగ్, నైట్ వచ్చేసి నైట్ 9 o'clockకి పెళ్లి ముహూర్తం అనమాట. సో నైట్ పెళ్ళి, రిసెప్షన్. ఇంకా రిసెప్షన్ లేదు, డైరెక్ట్గా పెళ్ళి, భోజనాలు, డిన్నర్ అనమాట. ఎక్కడ అంటే A1 గ్రాండ్ కన్వెన్షన్ అనేసి ఋషికొండ దగ్గర ఉంటుంది. వైజాగ్ ఉంది కదా, బీచ్ రోడ్డు, ఋషికొండ దగ్గర. ఇది చాలా బాగుంటుంది. అండ్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పేరు వచ్చేసి ఉదయనిత్య విత్ అనిరుద్ధ్. ఉదయనిత్య, అనిరుద్ధ్, 2 పేర్లు కూడా చాలా బాగున్నాయి కదా. ఇంకా మేము వెళ్ళాము 7 o'clock కల్లా వెళ్ళిపోయాం. 9 o'clockకి ముహూర్తం కదా, మేము 7 o'clockకి వెళ్ళాం. మార్నింగ్ ఆల్రెడీ ఫంక్షన్ చూసుకున్నాం కదా. మేము వెళ్ళేసరికి అప్పుడే పెళ్ళికొడుకుని పీటల మీదకి తెస్తున్నారంటే 9 o'clock ముహూర్తం అయినా ఇంకా ముందు ఉంటాయి కదా,
పూజలు, గణపతి పూజ, గౌరీ పూజ ఇవన్నీ చేయిస్తారు కదా, దానికోసం అనుకుంటా. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకుతో గణపతి పూజ చేయించారు. పెళ్ళికొడుకుని తీసుకొని వస్తున్నారు. పెళ్ళికొడుకు వాళ్ళు ఇక్కడ మన ఎంపీ భరత్ ఉన్నారు, వాళ్ళ రిలేషన్ అంటండి. ఎంపీ భరత్ వాళ్ళ రిలేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ రిలేషన్ అంట. అబ్బాయి యూఎస్లో ఉంటాడు, అమ్మాయి కూడా ఎంఎస్ చేసింది యూఎస్లోనే. సో తెలిసిన అదే వాళ్ళ కమ్యూనిటీలోనే అరేంజ్డ్ మ్యారేజ్. చాలా బాగా జరిగిందండి పెళ్ళి మండపం డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి స్మెల్ వచ్చినాయి. ఫ్లవర్స్ అయితే మాత్రం ఏం ఫ్లవర్స్ వాడారో అంత పర్టికులర్గా చూడలేదు, కానీ బాగా వాడారు, నీట్గా ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఇక్కడ విష్ చేస్తున్నారు కదా, పలకరిస్తున్నారు కదా, ఆమెనే సాయి గారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూతురు మదర్ అనమాట. ఆ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళే. ఆ కొద్దిగా మధ్యలో మేము వెళ్ళేసరికి కొద్దిగా కొంతమంది వెళ్ళిపోయారు మా అపార్ట్మెంట్లో. తర్వాత మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. ఆ తర్వాత పెళ్ళికొడుకుని పీటల మీదకి తీసుకొని వచ్చారు కదా. ఇప్పుడు పెళ్ళికొడుకుతో గణపతి పూజ ఇంకేవేవో పూజలు అవి చేయిస్తున్నారండి. నాకు కొంచెం హెల్త్ అది కొంచెం బాగోపోవడం వల్ల కొంచెం ఫేస్ అది డల్గా పడింది. అలా ఎలాగోలా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఎక్కువ హెడ్ బాత్ అది చేయటం లేదు, కొంచెం హెవీ ఇన్ఫెక్షన్ అది జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ హెడ్ బాత్ చేయకపోవడం వల్ల ఫేస్ కూడా డల్గా ఉంది, కానీ నీట్గానే రెడీ అయ్యాను. నేను అలా రెడీ అయ్యాను. ఇక్కడ డిస్ప్లే పెట్టారండి, బాగుంది, చక్కగా అందరికీ కనిపించేలా. కిందన డిన్నర్ అవుతుంది, డిన్నర్ అయినా కూడా అక్కడ కూడా చాలా పెద్ద డిస్ప్లే పెట్టారు, పెళ్ళి మిస్ అవ్వకుండా చూడడానికి. ఎందుకంటే పెళ్లి ముహూర్తం డిన్నర్ టైం రెండు ఒకటే కదా. అయితే జీలకర్ర బెల్లం పెట్టడానికి ఇంకా టైం ఉందని మేము ఇంకా డిన్నర్ చేయడానికని కిందకు వచ్చాము. మా అపార్ట్మెంట్లో వాళ్ళు కలిసిన వాళ్ళందరం కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కిందన ఇలా డెకరేట్ చేశారు. ఒక సైడ్ అంతా కూడా స్నాక్స్ సెక్షన్ పెట్టారు, ఇంకొక సైడ్ డిన్నర్ పెట్టారు. డిన్నర్ సెక్షన్ లోపల ఇన్సైడ్ అనమాట, అవుట్డోర్లోని ఈ స్నాక్స్ పెట్టారు. జిలేబీ, ఇంకా రస్మలై, చాట్, సూప్, పావు బాజీ, ఇంకా కూల్ డ్రింక్స్, మొజిటోస్, ఫ్రూట్ సలాడ్స్. ఇంక వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది పాన్ అనమాట, రకరకాల పాన్స్ అనమాట. మనకి ఏం కావాలన్నా వేయించుకొని మనం స్పెషల్గా చేయించుకోవచ్చు. ఒక సైడ్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్, అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ ఉన్నాయి కదా, అలా ప్లేట్లలో పెట్టారు. మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను చూడండి. ఇగో ఇలా ప్లేట్లలో పెట్టారు. స్ట్రాబెర్రీ, డ్రాగన్, వాటర్ మెలన్, పైనాపిల్ అన్నీ ప్లేట్లో పెట్టారు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి కిందన లోపల వచ్చేసి డిన్నర్ అరేంజ్ చేశారనమాట. నేను అలా వీడియోలు తీసుకుంటున్నా, అంటే ఈ ఫోటో సెక్షన్లాగా పెట్టారనమాట, చిన్న చిన్న చోట్ల ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ డిన్నర్ కూడా చాలా బాగుందండి. చాలా వెరైటీస్ పెట్టారు. స్వీట్స్ ఒక 4 రకాలు పెట్టారు, అందులో నేను ఒకటే వేసుకున్నాను. డ్రై ఫ్రూట్ హల్వా, కట్లెట్, బజ్జీలు, మేతి చామన్, రుమాలి రోటీ, నాన్, 4 రకాల ఫ్లేవర్ రైస్లు, ఒకటి పనస బిర్యానీ, పనసపండు బిర్యానీ, ఇంకా 3 రకాల ఫ్లేవర్ రైస్, ఇంకా చాలా రకాలు పెట్టారు. అవన్నీ మనం తినలేం కదా, మన కడుపుకి ఎంత సరిపోతుందో అంతే కదా తినగలం, కానీ టేస్ట్ అద్దరిపోయినాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారని అన్ని రకాలు పెడతారు. ఇంకా కార్వింగ్, వెజిటేబుల్స్ కార్వింగ్, ఫ్రూట్స్ కార్వింగ్స్ పెట్టారు. ఎంత బాగుందో, నాకు ఇది భలే నచ్చింది. నా పెళ్ళిలో చూశాను ఇంత మంచి, నా పెళ్ళిలో పెట్టారు ఈ కార్వింగ్స్ అవినా. ఆ తర్వాత అంత బాగా ఎవరు పెట్టలేదు అనిపించింది. ఇక్కడ బాగుంది, నాకు ఈ కార్వింగ్స్ నచ్చినాయి. అండ్ ఇక్కడ మేము భోజనం చేసేసాం, అప్పటికి మా డిన్నర్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్ళి వచ్చేసరికి అప్పటికి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టలేదు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరటిపళ్ళు, గెల ఇవన్నీ ఇస్తారు కదా, అవి. ఇంకా జీలకర్ర బెల్లంకి అక్షింతలు వేస్తారు కదా, మెయిన్ అదే కదండి. పెళ్ళి అంటే జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే పెళ్ళి అయిపోయినట్టే. తాళి, మెట్టెలు తొడగడం ఇవన్నీ కూడా తర్వాత ప్రాసెస్. మెయిన్ ఏంటి, ముహూర్తానికి చేయవలసింది జీలకర్ర బెల్లమే. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే అదే ముహూర్తం, అది పెడితే ఇంక పెళ్ళి అయిపోయినట్టే. తాళి అనేది తర్వాత ఎంత టైం అయినా మిగతా ఇంకేవో కార్యక్రమాలు చూసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా మనం 3 ముళ్ళు వేయించేయచ్చు అనమాట. నాకు తెలిసిందండి, ఇది నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. ఇందులో ఏదైనా రాంగ్ ఉంటే ఎవరు ఏమనుకోవద్దు. అండ్ అక్కడ జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారనమాట. నిజంగానండి ఈ పెళ్ళి ఇలా చూస్తూ ఉంటే నా మైండ్లో చాలా రన్ అయినాయండి. మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్దోళ్ళు అయిన తర్వాత ఎప్పుడోకప్పుడు పెళ్లి చేయాల్సిందే కదా. ఎలాగా ఇంక తర్వాత ఏంటి, పిల్లలు ఇప్పుడు టీనేజ్లోకి వస్తున్నారు. ఇంకొక 10-15 ఇయర్స్ పడుతుంది. అప్పటికల్లా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, ఇంకా ఫ్యామిలీ పరంగా ఎలా డెవలప్ అవ్వాలి. ఫ్యామిలీ పరంగా అది వదిలేసేయండి, ముందు ఫైనాన్షియల్గా మనం సరైన దారిలో వెళ్ళాలి
అనేది చూసుకోవాలి కదా, ఇవన్నీనా కరెక్ట్గా ఉండాలి కదా, చాలా మెచ్యూర్డ్గా ఉండాలి కదా బిహేవియర్ కూడా. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలను ఇప్పుడంటే మేము చిన్నోళ్ళం, మేమేంటంటే ఇదిగా అటు ఇటుగా ఎలాగోలా ఉన్నా పర్వాలేదు, బట్ తర్వాత ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మైండ్లోకి వచ్చి ఒక్క నిమిషం అలా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. ఇంకా చూసారు కదా జీలకర్ర బెల్లం పెట్టేశారు. ఈ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి అని అంటారనమాట. ఇంకా అది అయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి అందరం కూడా అక్షింతలు వేసేసామండి. ఆ అబ్బాయి అమ్మాయి ఈడు జోడు చాలా బాగుంది, చాలా బాగున్నారు, ఇద్దరు కూడా చక్కగా ఉన్నారు, చాలా కుదిరిందనమాట ఇద్దరికి. అన్నీ చూసుకుంటారు కదా మరి, ఒకే ఒక కూతురు, అటువైపు ఒకే ఒక కొడుకు, మరి ఇవన్నీ చూసుకుంటారు కదా. ఇగో ఇక్కడ అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వెళ్తున్నాం అక్షింతలు వేయడానికి మండపం మీదకి. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు తెచ్చిన చీరలు, వెండి సామాన్లు, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇక్కడ పెట్టారట. మరి మిగతావన్నీ అన్నీ పెట్టలేరు కదా, కొన్ని డిస్ప్లే పెట్టారు ఇలాగ, అంటే పెడతారట వాళ్ళల్లో. పెళ్లి కొడుకు వాళ్ళు తెచ్చిన సారీ అంతా కూడా ఇలా పెడతారు. సో ఇవన్నీ కూడా షూట్ చేస్తున్నాను. నాకు భలే అనిపించింది, అబ్బా ఎంత బాగా పెట్టారు అంటే, డెకరేషన్ అంటే అందంగా సర్దారు అని. ఇదేంటో కానీ ఫ్లవర్, వెండి ఫ్లవర్ అని బాగుంది. ఆవు దూడ ఇత్తడిది పెద్దది, ఇంకేమేమో పెట్టారు, స్వీట్స్ పెట్టారు. ఇవి చూస్తే నాకు స్వీట్స్ పిచ్చిదాన్ని కదా, నాకు ఎంత నోరూరిందో. అండ్ పాలకోవా ఉంది ఇక్కడ, అది చూడగానే ఇంకా నోట్లో నీళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా మేము ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాం. స్టేజ్ మీదకి వచ్చి ఇద్దరికి అక్షింతలు వేసి సాయి గారిని వాళ్ళ హస్బెండ్ని పలకరించేసి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయినప్పుడు అందరికీ బ్లౌజ్ పీసెస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చెప్పాను కదా పెట్టారు ఫొటోస్ తీసుకోవడం, చాలా ఇవేంటంటారు ఇవి పెట్టారు. సో నేను చిన్న వీడియోస్ తీసుకోమన్నాను. తర్వాత మా అపార్ట్మెంట్లో ఆంటీ అంకుల్ అందరం కూడా ఫొటోస్ కూడా తీసుకున్నాలండి. మా పిల్లల్ని తీసుకొని రాలేదు, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో, అలిసిపోతారు. మరుసటి రోజు మళ్ళీ ఆ రోజు సండే పడింది, సండే కదా వెడ్నెస్డే పడింది అనుకుంటా. మళ్ళీ మరుసటి రోజు కాలేజీకి స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు, టైర్డ్ అయిపోతారు. ఇంక మరుసటి రోజు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారనేసి ఇంట్లోనే ఉంచేసాము. వాళ్ళకి డిన్నర్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసి వచ్చాను. సో ఇంట్లోనే ఉంచేసాము. ఇంకా పెళ్ళి అది అయిపోతుంది, అందరం ఒక్కొక్కరుగా పైన పెళ్ళి అవుతుంది. ఇంకా నైట్ టైం అయిపోతుంది, ఉదయం లేచి బోల్డ్ పనులు చేసుకోవాలి, ఈ రన్ అవుతాయి అన్నమాట మైండ్లో, ఏ హౌస్ వైఫ్కైనా అంతే. అందుకే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు పాన్ తినలేదు కదా, ఈవినింగ్ అంటే ఫుడ్ అయిన తర్వాత కదా పాన్ తినాలనేసి పాన్ కోసం అలాగే ఐస్ క్రీమ్ కోసం వచ్చానండి. ఇంకా తర్వాత రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను అన్నాను కదా, యాక్చువల్లీ ఇది ఇచ్చి చాలా రోజులు అయ్యింది. నేను ఈ వీడియోకి ముందు షూట్ చేశాను, పెళ్ళి ఎప్పుడో అయ్యింది, పౌర్ణమికి అయ్యింది, ఇప్పుడు నేను షూట్ చేశాను రిటర్న్ గిఫ్ట్. ఇది బ్లౌజ్ పీస్, అందరికీ ఒకలాంటివి ఇదే బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట. తాంబూలం కూడా పెట్టారు అందులోనే. తాంబూలం అన్ని రోజులు ఉంచలేం కదా, అందుకే అది తీసేసాను. ఇంకా అలాగే బాక్సులు, ఈ గాజు సీసా ఉన్నాయి కదా, ఇందులోని 2 ఇచ్చారు ఇలాంటివి. ఇందులో ఒక దాని నిండాగా జీడిపప్పు, ఇంకొక దాని నిండాగా బాదం పప్పు వేశారు. అంటే ఖాళీగా అలా ఉంచకుండా ఈ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల ఒక మంచి లుక్ వచ్చింది రిటర్న్ గిఫ్ట్కి. అలాగే బ్యాగ్ కూడా మాకే అనమాట, బ్యాగ్తో కలిపి ఇచ్చారు. ఇంకా పసుపు కుంకుమ చిన్ని డబ్బాలు అనమాట. చాలా క్యూట్ అనిపించింది నాకు. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్లాన్ చేయడం బాగా అనిపించింది. గాజులు ఇచ్చారని చెప్పాను కదా, ఆల్రెడీ రోని గాజులు వేసేసుకుంది. ఇవి వచ్చేసి నేను తెచ్చుకున్నాను నా కోసమని, సిరికి వేరే తెచ్చుకుందిలేండి. ఇవి రావి చూపిస్తున్నాను. ఇవి కూడా గాజులు బాగున్నాయి, అంటే రెగ్యులర్గా ఉండే గాజులు కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ఇస్తే బాగుంటుందన్నమాట. ఏం లేదు, మన ఇళ్లలో కూడా శుభకార్యాలు, ఇలాంటి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అయినప్పుడు, లేదంటే వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, తాంబూలాలు ఇచ్చుకోవాలనుకునేటప్పుడు ఇలా ఇస్తే, ఇవ్వాలి అని అనుకుంటే ఇలా ఇస్తే చాలా నీట్గా ఉంటుందని చూపిస్తున్నానండి. అదండి వాటి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.